చీకటి వారము కాము. దేవుడు యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట అండి. ఈరోజు దేవుడు యొక్క ఉన్నతమైన ఉద్దేశంతో మనల్ని ఇక్కడ తీసుకొచ్చారు, మనల్ని ప్రేమించారు, మనల్ని ఎన్నుకున్నారు, మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఉపకారం చేసిన దేవుడే మన పక్షాన్ని నిలబడతారు. గత 2005లో సేవ దేవుడు స్టార్ట్ చేయమన్నప్పుడు ఒక మైకు, ఒక బాక్స్ కూడా లేదండి. ఒక చిన్న ఇంట్లో ఉన్నటువంటి స్పీకర్ తీసుకెళ్ళి చర్చిలో పెట్టి స్టార్ట్ చేసాం. చిన్న బాక్సు, చిన్న స్పీకర్ తీసుకెళ్ళాం. దేవుడు సేవ పిలిచినప్పుడు ఏమీ లేవు. దేవుడు పిలుపు తప్ప, దేవుడు ఇచ్చినటువంటి ఒక నిరీక్షణ, దేవుడు నిరాశ చెందని నిరీక్షణ మనకు దయచేస్తారు. కృంగిపోకుండా మనం ముందుకు కొనసాగాలి. ఎందుకని అంటే మనం మొదట ఎందుకు కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండవు అంటే మనం చనిపోయేదాకా జ్ఞాపకం ఉంచుకోవాలని, మనం మర్చిపోకూడదని, దేవుడి విషయాలలో మనం దేవుడిని కోల్పోకూడదని. కాబట్టి మనం ఏ సంబంధులు అమ్మా? వెలుగు సంబంధులు. చెప్పని ఏ సంబంధులు? వెలుగు సంబంధులు. మనం చీకటి సంబంధులు కాదు, రాత్రి సంబంధులు అసలే కాదు. ఎందుకు దేవుడు నమ్ముకున్నాం, ఎందుకు చర్చికి వస్తున్నాం, ఎందుకు బాప్తిసం తీసుకున్నాం, ఎందుకు మారు మనసు, ఎందుకు పరలోకం అంటే దేవుడు అంటారు మీరు దేవుడి వెలుగు సంబంధులు, చీకటి సంబంధులు కాదు. మనం వెలుగు సంబంధులు. మనం ఏ దేవుణ్ణి అయితే నమ్మామో, ఏ దేవుణ్ణి అయితే నమ్ముకున్నామో, హృదయంలో చేర్చుకున్నామో, దేవుణ్ణి మనసులో చేర్చుకున్నామో, ఆ దేవుడు బయలుపరుస్తున్న ఉన్నతమైన సత్యం. దేశములు అన్నీ ఒకవైపు, నీ దేవుడి యొక్క వెలుగులో ఉన్న నువ్వు ఒకవైపు ఉంటావు. నీ దేవుడు నీ పక్షాన ఉన్నాడు, మన దేవుడు మన పక్షాన ఉన్నారు. మన వెలుగు సంబంధులమని గుర్తించాలి. ఏదైతే సాధ్యం కాదో అది సాధ్యపరిచే దేవుడు ఉన్నాడు, మనం నమ్ముకున్న దేవుడు. మనము ఏ రోజైతే దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత మనం తెలుసుకోవాల్సిన ఉన్నతమైన సత్యం ఇది. విధేయత కలిగి ఉంటారు వెలుగు సంబంధులు అని విన్నాం గత వారం. మనం ఇంకొకటి దేవుడి యొక్క వాక్యం పిలుపు రాసిన పత్రికలో నుంచి దేవుడి యొక్క బైబిల్ గ్రంథం చెబుతుంది. చూద్దాం చెల్లి తల్లి. విధేయత అనేది మానవుడికి దేవుడు ఎలా దయచేస్తారు అనేది 2వ అధ్యాయం నుంచి 8వ వచనాన్ని చూద్దాం. ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నుంచి 8వ వచనం చూద్దాం చెల్లి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయతను చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చూడండి, విధేయత ఎలాగా మనకి దేవుడు దయచేస్తారు అంటే, యేసయ్య ఆకారమందు మనుషుల రూపంలో ఉన్న ఆయన నిజమైన జీవము కలిగిన దేవుడై ఉండి ఆయన విధేయుడై తగ్గించుకున్నాడంట. ఇక్కడ తగ్గించుకునుట గురించి ఈరోజు మనం వింటున్నాం. హల్లెలూయా. ఎలా దేవుడు మనకి విధేయతను అడిగాము, దేవా నాకు విధేయతను ఇవ్వండి అడిగాము అనుకోండి. ఎలా దేవుడు మనకి ఆ విధేయత కలిగిన జీవితాన్ని ప్రసాదిస్తాడు. దేవుడు మనకి విధేయతను నేర్పించకపోయినా, మనము దేవుడు ఎంత నేర్చుకోకపోయినా విధేయత మనలో కనిపించదు, విధేయత మనలోకి రాదు. మనము మన జీవితంలో మేలుకొల్పబడలేము. ఒక కోణం విన్నాం, విధేయత అంటే దేవుడు మాట చెప్పింది చేయటం, లోబడటం అని. విధేయత అంటే ఇంకోటి ఏంటంటే, ఇంకో కోణం ఏంటంటే తగ్గించుకునుట.
విధేయతగా యేసు ప్రభు ఏం చేస్తున్నారు బైబిల్లో, దానిని మనం చేయడానికి యేసయ్య బైబిల్లో చేసి చూపించారు మనకి. మన యేసు ప్రభు వద్దకు వచ్చిన తర్వాత ఏమవ్వాలంటే విధేయులు అవ్వాలి. ఏ విధంగా? తగ్గించుకొని, ఇది ఉంది నాకు, అది ఉంది, నాకు బాగా చదువు ఉంది, నాకు బాగా డబ్బు ఉంది, నాకు చాలా మంచి, చాలా అందం ఉంది, నేను చాలా ప్రొఫెసర్ని, సైన్సిస్ట్, నేను శాస్త్రవేత్తని, అలాగా మనసులో ఉందా? ప్రభు నమ్ముకున్నా, నేను ప్రభు ఉంటే చాలు, లోకంలో నేను లోకానికి ఒక చిన్నగా కనిపిస్తే చాలు, లోకానికి నేను అల్పుడిగా కనిపిస్తే చాలు, అల్పుడాగా కనిపిస్తే చాలు, నేను దేవుడికి ప్రజలకి తగ్గించుకుంటే చాలు. దేవుడు ఎలా మనకి విధేయతను దయచేస్తాడు, విధేయత ఎలా నేర్పిస్తాడు, విధేయత మనకి ఎలా ఇస్తాడంటే, చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, అయ్య, దేవుడి యొక్క వాక్యం చెబుతుంది ఏంటి తెలుసా? మనము తగ్గించుకున్నట్టు వలన ఎన్ని పరిస్థితులు చుట్టుముట్టినా కూడా నీ దేవుడు నిన్ను అక్కడి నుంచే లేపుతాడు. బాగా గుర్తుంచుకోండి మీరు. ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా దేవుడిని పట్టుకున్నావు. నువ్వు ఎవరిని పట్టుకున్నావమ్మా? దేవుడిని. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట. లేదా మనం దేవుడిని పట్టుకున్నాము అన్న దానికి 100కి 1 మార్కు ఇచ్చు, కానీ 100కి 100 మార్కులు ఏం తెలుసా? దేవుడు నిన్ను పట్టుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన నిన్ను పట్టుకున్నప్పుడు, ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు నీకు నాకు ఇరుగ్గా ఉంటుంది ఆ మార్గం, ఇవి కనిపించుద్ది. ఎలా అనిపించుద్దాం? ఆ మార్గం ఇరుకుగా ఉంటుంది. చాలా పలుపోయే పనులు జరుగుతూ ఉంటాయి, అవమానాలు ఎదురవుతూ ఉంటాయి, నష్టపోయే స్థితి ఏర్పడుద్ది, ఇబ్బందులు పాలైన పరిస్థితి సంభవించుద్ది. కానీ మన జీవితంలో మనం ఏం చేయాలో తెలుసా సహోదరి, సహోదరుడా? దేవుడి యొక్క వాక్యం తెలియజేస్తున్నట్టుగా నేను తగ్గించుకోవాలి. ఇరుకులో నువ్వేం చేయాలో తెలుసా? తగ్గించుకోవాలి. ఎందుకని? యేసయ్యని చేపట్టుకున్నాడు. ఆయన ఏం చేశాడు? ఫిలిప్పీ పత్రికలో ఏం చేశాడంట? ఆకారమందు మనుషుడుగా ఉన్న ఆయన గురించి ఏం రాయబడి తెలుసా? బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాటను చూస్తే, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనిను. దేవుడి యొక్క వాక్యం చెబుతుంది. చూడండి ఎంతగా తగ్గించుకున్నాడో ఆయన. ఆకారమందు మనిషే, కానీ ఆయన దేవుడి కుమారుడు. ఆయన ఆకారంలో మనిషిగా ఉన్నంత మాత్రాన ఆయన జన్మతా పాపి కాదు, కన్య గర్భవతి అయింది. జన్మతా పాపి కాదు, కన్య గర్భవతి అయింది అంటే జన్మతా పాపం లేని దేవుడు, లోకరక్షకుడు, దేవుడు కుమారుడు. తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీలాగా నాలాగా పాపంలో పుట్టినవాడు, పాపంలో పెరిగినవాడు కాదు ఆయన. కానీ ఆయన ఎందుకు తగ్గించుకున్నాడు? నీకు, నాకు, మనకి మాదిరిని చూపించడానికి. అలా పెట్టినా మాదిరిని చూపించడానికి. ఏం చూపించడానికి అమ్మా? నీకు, నాకు, మనకేం చూపించడానికి ఆయన? మాదిరిని చూపించడానికి. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్నయ్య, మాదిరి. నువ్వు తగ్గించుకోవాలని. నువ్వేమవ్వాలంటమ్మా? తగ్గించుకోవాలి. క్రీస్తు యొక్క బిడ్డవని ప్రజలకి, ప్రపంచానికి ఎలా తెలుసుద్ది? ఒకటి. లేదా నువ్వు ఎలా విధేయతను పొందుకుంటావు, విధేయత ఎలా నేర్చుకుంటావు అంటే, ఒక కోణంలో ఆయన మాటకు లోబడదు, ఇంకో కోణంలో ఆయన నమ్ముకున్నందుకు తగ్గించుకునుట. నీకేది ఉన్నా సరే, ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత ఆస్తులు ఉన్నా సరే, నువ్వు పుట్టుకలో కోటీశ్వర కుటుంబంలో పుట్టినా సరే, నువ్వు పుట్టుకలో నువ్వు చాలా అందగాడివైనా సరే, దేవుడి వద్దకు వచ్చే విషయంలో, దేవుడు నమ్ముకున్న విషయంలో, దేవుడి కోసం జీవించే విషయంలో, దేవుళ్ళు ఎదిగే విషయంలో, దేవుడిని తెలుసుకున్న విషయంలో, దేవుడి యొద్ద నుంచి విధేయత నేర్చుకోవాలంటే నువ్వేమో తెలుసా సహోదరి, సహోదరు? తగ్గించుకోవాలి. బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్న మాట ఇది. మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ఉన్నతమైన సత్యం ఇది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి, మోషే గారి దగ్గర నుంచి 3 విషయాలు నేర్చుకుందాం. దేవుడి యొక్క దివ్య నామంలో 3 విషయాలు తెలుసుకుందాం. మొదటి విషయం అపోస్తలుల కార్యాల్లో నుంచి 7వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. మోషే గారి గురించి చూద్దాం. తల్లి
అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం నుంచి 20వ వచనం చూద్దామమ్మా. ఆ కాలమందు మోషే పుట్టెను. ఆ కాలమందు మోషే పుట్టారు. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. వాళ్ళ ఇంట్లోనే 3 నెలలు పెంచబడ్డారు. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని మోషేని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. తన కొడుకుగా పెంచుకుంది. మోషే ఐగుప్తుల సకల విద్యలను మోషే గారు ఐగుప్తీయులు సకల విద్యలందు అభ్యసించి మాటల యందును, ఆ అభ్యసించడం ఎలాంటిదంటే మాటల యందు, కార్యముల యందును, ఏదైనా గొప్పది కనిపెట్టడం కార్యముల యందును ప్రావీణ్యుడై ఉన్నాడంట. తర్వాత అయ్యా అతనికి 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు చాలయ్యా చూడండి అమ్మా, పుట్టిన ఇక్కడ రాయబడిన మాట పుట్టిన 3 నెలలు ఇంట్లో ఉన్నాడు వాళ్ళ అమ్మగారి దగ్గర. చెప్పండి ఎన్ని నెలలమ్మా? 3 నెలలు. ఆ తర్వాత నుంచి 40 సంవత్సరాల వయసు వచ్చేదాకా ఐగుప్తు దేశంలోనే సకల విద్యలో ప్రావీణ్యత నొందాడు, మాటల యందు ప్రావీణ్యత నొందాడు, కార్యముల యందు ప్రావీణ్యత నొందాడు. అంటే ఇప్పుడు మోషే గారు ఎవరంటే రాజయోగాన్ని అనుభవించిన వాడు. మోషే గారు ఏమనిపించడమ్మా? రాజయోగాన్ని. రాజుకు పుట్ల, రాణికి పుట్ల, ఐగుప్తు దేశంలో సంబంధించిన ఐగుప్తీయుడు కాదు ఆయన. ఇజ్రాయేలుకు సంబంధించిన వ్యక్తి, లేవి వంశంలో పుట్టిన వ్యక్తి. తన తల్లి లేవీయురాలు, తన తండ్రి లేవీయుడు. అలాంటి వ్యక్తి పుట్టిన మోషే గారు చూడండి సకల విద్యలో ప్రావీణ్యత పొందారంట. ఏ విద్యలోనమ్మా? సకల విద్యలు. రాజయోగంలో ఏమి కొదువ కొలత లేకుండా పెరిగాడు. 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలమ్మా? ఐగుప్తు దేశములో ఆయన 40 సంవత్సరాలు పెరిగాడు. తనకున్న జ్ఞానం ఐగుప్తు దేశంలో ఎవరికి లేదు. తనకున్న ప్రావీణ్యత ఎవరికి లేదు. తను చేసే యుద్ధం ఎవరూ చేయలేదు. తన యొక్క ప్రాధాన్యత అన్నిటినీ కనుగొనేవాడు. దేశ సంరక్షణ కోసం, శత్రువులు రాకుండా ఉండటం కోసం, దేశాన్ని ఎలా కట్టుదిట్టంగా చేయాలో అలాంటి వాటిలో ప్రావీణ్యత పొందినవాడు మోషే గారు. చాలా ప్రావీణ్యత పొందినవాడు మోషే గారు. అయినా కూడా మోషే గారు తన జీవితంలో చూడండి ఎన్ని సంవత్సరాలు ఆయన భూమి మీద బతుకున్నాడో చూద్దాం. ఎన్ని సంవత్సరాలు భూమి మీద బతుకున్నాడో చూద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, ద్వితీయోపదేశకాండం అయ్యా. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామమ్మా. చెల్లి, తల్లి, తమ్ముడు, అన్న, అయ్యా, అక్క, అమ్మ అందరూ చూడండి అమ్మా. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం నుంచి 7వ వచనం. మోషే గారు భూమి మీద ఎన్ని సంవత్సరాలు బతుకున్నారు? మోషే గారు భూమి మీద నుంచి లోకాన్ని విడిచి చనిపోయినప్పుడు 120 సంవత్సరాలు ఈడు గలవాడు. 120 సంవత్సరాల వయసు గలవాడు. చాలయ్యా, హల్లెలూయా చెప్పాలి. ఇప్పుడు మీరు అందరూ కూడా ఏమని అంటే మోషే గారు ఎన్ని సంవత్సరాలు అడిగితే మీరు చెప్పాలి 120 సంవత్సరాలు మోషే గారి వయసు అని చెప్పాలి. హల్లెలూయా. మరి అడుగుతున్నా మోషే గారికి ఎన్ని సంవత్సరాలమ్మా? 120 సంవత్సరాల వయసు గలవాడు మోషే గారు చనిపోయినప్పుడు. అంటే ఇప్పుడు 120 సంవత్సరాలు పక్కన పెట్టి ఆయన ఐగుప్తిలోని ఫరో కుటుంబంలోని రాజుగారి ఇంట్లోని సకల విద్యలందు ప్రావీణ్యత ఉంది. మాటల యందును కార్యముల యందును గొప్ప మేధావిగా, ఒక సైన్సిస్టుగా, శాస్త్రవేత్తగా, జ్ఞానం గలవాడుగా, విద్య ఉన్నవాడుగా, అందరికంటే తెలివి ఎక్కువ ఉన్నవాడుగా ఐగుప్తు దేశంలో 40 సంవత్సరాలు పెరిగాడు. రాజుగారి ఇంట్లో 40 సంవత్సరాలు పెరిగాడు. చెప్పండి ఎన్ని సంవత్సరాలమ్మా? మరి చెప్పండి. 40 సంవత్సరాలు రాజయోగం అనుభవించాడు. సుగంధ ద్రవ్యాలతో స్నానం చేసేవాడు. మంచి భోజనం, మంచి వస్త్రాలు. ఆయన కాలు కింద పెట్టకుండా పల్లకి మీద మోసేవాళ్ళు. ఎక్కడి దాకా? రథం ఎక్కడుందో అక్కడ దాకా. అక్కడి నుంచి రథం మీద తీసుకెళ్లేవాళ్ళు. అక్కడి నుంచి అంత చూపించుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఆయన ఏం చేసేవాడు తెలుసా? పెరంగి, ఒక మంచి గుర్తింపు ఉండేటువంటి దాన్ని తయారు చేశాడు.
అంతేకాదు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి అమూల్యమైనవి ఈ రోజు ఈజిప్టుగా పిలువబడుతున్న ఆ దేశంలో ఆ రోజు దేశానికి కావలసినటువంటి కట్టుదిట్టలుగా, అంటే దేశంలోకి ఎలాంటి శత్రువు రాకుండా జాగ్రత్త పడేవాడుగా, చుట్టూత కాపుదల, చుట్టూత కంచెను వేయడానికి నిర్మించినట్టు తగిన జ్ఞానం గలవాడు మోషే గారు. మాట్లాడటంలో మామూలుగా మాట్లాడేవాడు కాదు, చాలా నైపుణ్యం గలవాడు మోషే గారు. అలా ఐగుప్తు దేశంలో పెరిగారు. ఈ లోకంలో నుంచి మనం చూద్దాం. మోషే గారిని కొద్దిసేపు పక్కన పెట్టి సమాజం దృష్టిలో చూద్దాం. ఈరోజు సంఘానికి వచ్చే విశ్వాసంలో కొంతమందికి అంత ముందు కంటే మంచి చదువు ఉందనుకోండి, రక్షణ పొందక ముందు, యేసుతో తెలియక ముందు కొంతమందికి చదువు అన్నింటిలో, ఉద్యోగంలో కానీ, ఇంటి విషయంలో కానీ, దేంట్లో కూడా పేదవాళ్ళుగా, ఏమీ లేని వాళ్ళుగా, చిన్న స్థితి, చిన్న కుటుంబంగా దేవుడు సన్నిధికి వచ్చిన తర్వాత వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చి, చదువిచ్చి, ఉద్యోగం ఇచ్చి, ఇల్లిచ్చి, మంచి పొజిషన్ ఇచ్చి, ఉన్నత స్థితిని ఇచ్చిన తర్వాత వాళ్ళు అనుకుంటే ఏమిటంటే, నేను బ్రదర్ లోకంలో చాలా తెలుసుకున్నాను బ్రదర్. నేను ఇదివరకంటే కప్పలో బావిలాగా, బావిలో కప్పలాగా, కప్పలో బావిలాగా, బావిలో కప్పలాగా, ఎలాగలాగా ఇంట్లోనే ఉండేవాడిని, నాకేమి లోకం తెలియదు బ్రదర్. ఇప్పుడు ఏమైంది పాస్టర్ గారంటే, పాస్టర్ ఇప్పుడు నాకు లోకంలో ఉండే అందరికంటే ఎక్కువ జ్ఞానం. నేను నా కింద 30 మంది పని చేస్తారు, నేను 40 మంది నడిపిస్తాను, 50 మంది నడిపిస్తాను. నేను గొప్పగా ఈరోజు తెలివిగలవాడిని, చదువుకున్నాను, డిగ్రీ చదివేశాను, MBBS చదివేశాను, లా అండ్ ఆర్డర్ చదివేశాను, జడ్జి చదివేశాను, కరెక్ట్ చదువు చదివేశాను, ఇంజనీరింగ్ చదువు కోసం ఇంజనీర్ చదివేశాను, చాలా మేనేజ్మెంట్ చేసే చదువు చదివేశాను. నాకు చాలా జ్ఞానం ఉంది, చాలా తెలివి ఉంది, చాలా బుద్ధి ఉంది, చాలా డబ్బు సంపాదించే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది, చాలా పెద్ద పెద్ద కంపెనీల నుంచి నాకు ఆఫర్స్ ఉన్నాయి. నాకేం తక్కువ? నేను రాజుగా అనిపిస్తున్నాను. ఒకప్పుడు తాతకి ఇంట్లో అద్దుకుంటేవాడిని, ఇప్పుడు పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను, పెద్ద ప్యాలెస్ కట్టుకున్నాను, ఇల్లు కట్టుకున్నాను, 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాను. నాకేం తక్కువ? ఈ 40 సంవత్సరాల మోషే గారు ఐగుప్తు దేశం నుంచి మనం నేర్చుకోవాలి. సహోదరి తగ్గించుకునుంటా. హల్లెలూయా. నీకెంత చదివించిన దేవుడు, నీకెంత జ్ఞానం ఇచ్చిన దేవుడు, ముందు దేవుడు నీకేమి నేర్పించాలనుకుంటున్నా తెలుసా? తగ్గించుకుంటూ నేర్పించాడు. గుర్తుంచుకో. మీరు బాగా మీరు ఏదో సకల విద్యలో ప్రావీణ్యత పొందినా కూడా దేవుడు నమ్ముకున్నది కాబట్టి ఏ విద్యలోనైతే మీరు జ్ఞానం వినియోగించాలి, ఆ విద్య దాకే, ఆ ప్రాంతం దాకే, ఆ స్కూల్ దాకే, ఆ వ్యాపారం దాకే, ఆ ఉద్యోగం దాకే, ఆ కంపెనీ దాకే నువ్వు చూపించాల్సిన నైపుణ్యత చూపించాల్సింది. బయటకు వచ్చావో ఎవరు తెలుసా? దేవుడి కోసం ప్రతి వ్యక్తి ముందు తగ్గించుకోవాల్సిన దానివి, తగ్గించుకోవాల్సిన వాడివి. నీ పోస్ట్ అక్కడ షట్టు ధరించి వదిలేసి వచ్చినట్టుగా నీ పోస్ట్ వదిలేసి రావాలి. నువ్వు నమ్ముకుంది రక్షణ వస్తువు, నువ్వు ధరించుకుంది రక్షణ సంస్థానం, నువ్వు నమ్ముకుంది నిజమైన దేవుడిని. సమాజంలో ఉంటున్న సంఘానికి వచ్చి బాప్తిసం తీసుకొని రక్షణ పొంది దేవుడు మంచి పొజిషన్ ఇస్తే ఆ దేవుడిని మర్చిపోతారు. పొజిషన్ గురించి, స్టేటస్ గురించి దేవుడు మర్చిపోతారు. కాలేజీలో మంచి పొజిషన్లో అన్నిలో ఫస్ట్ ర్యాంక్లో దేవుడు నిలబెడితే ఆ దేవుడిని మర్చిపోతారు. సమాజంలో నేనే బాగా ఎక్కువ మార్కులు తెచ్చుకునేదాన్ని, ఎక్కువ మార్కులు తెచ్చుకునేవాడిని, నేనే ఎక్కువ గుర్తుంచుకునేదాన్ని, నేనే ఎక్కువ గుర్తుంచుకునేవాడిని అనుకుంటారు. 40 సంవత్సరాల ప్రయాణ యాత్రలో 107 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మోషే గారు, ఈ భూమి మీద 120 సంవత్సరాలు బతికిన మోషే గారు 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో రాజు కొడుకుగా, కుమార్తె కొడుకుగా పెరిగాడు. మోషే గారు తక్కువ లేకుండా పెరిగాడు. ఎంత పని చేసేవాడు, గొప్పవాడిగా పేరు ప్రఖ్యాతులు గాంచాడు. అసలు రాజుగా సరిపోయేవాడు, రాజుగా సరితూగేవాడు మోషే గారు. అంత బాధ్యత వహించిన వ్యక్తి. కానీ యేసుక్రీస్తు వాక్యం తెలియజేయబడుతున్న మాటను మనం గుర్తించండి. ఏ రోజైనా ఏనాడైనా ఎంపీ స్త్రీలు కానీ, ఎంపీ పురుషులు కానీ తన ప్రజలు ఎవరైనా ఏమన్నా అంటే వెంటనే రియాక్ట్ అయ్యేవాడు, వెంటనే స్పందించేవాడు మోషే. తన ప్రజలు ఏమనంటే ఊరుకునేవాడు కాదు మోషే. ఎందుకని? రాజకుటుంబంలో పెరిగాడు కదా, రాజయోగం అనిపించాడు కదా. కానీ దేవుడి వద్దకు వచ్చేపాటికి, దేవుడి ప్రజల వద్దకు వచ్చేపాటికి భరించలేకపోయేవాడు, బానిసత్వాన్ని సహించలేకపోయేవాడు.
బానిసత్వం అంటే పని చేయడం కాదు, ఆయన దృష్టిలో హింసిస్తుంటే తట్టుకునేవాడు కాదు. ఇస్రాయేల్ ప్రజలను బాధపడితే, హింసిస్తే, గాయపరిస్తే, అవమానపరిస్తే తట్టుకునేవాడు కాదు. అంటే దేవుని యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట ఏంటో తెలుసా సహోదరి సహోదరుడా, నువ్వు రక్షించబడిన, నువ్వు బాప్తిసం తీసుకున్న, యేసుక్రీస్తు నామములో రక్షణ పొందిన నీ దేవుడు ఆకారములో మనిషి రూపంలో ఉన్నాడు. ఆకారమే ఆయన అలా ఉన్నాడు, కానీ ఆయన లోపలే ఉంది తెలుసా, దేవుడి సామర్థ్యం ఉంది ఆయనలో. హల్లెలూయా. ఆయన సిలువ మరణము పొందునంతగా విధేయుడై తగ్గించుకున్నాడు. ఆయన ఆకారమే మనిషి, ఆయన ప్రజల దృష్టిలో, కానీ లోపల పరలోక సన్నిధి ఉంది. లోపల దూతల సమూహము స్తుతి ఆరాధన ఉంది. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. అయినా సరే ఆయన సిలువ మరణం పొందునంతగా విధేయత కలిగి తగ్గించుకున్నాడు. యేసు నమ్ముకొని, యేసు యొద్దకు వచ్చి, యేసుని తెలుసుకొని నువ్వు ఎలాగున్నావు, నీ పొజిషన్ బాగుంటే ఎలాగున్నావు. ఈరోజు నీకు మంచి వస్త్రాలు ఇస్తే దేవుడు నువ్వేమనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు? ఇది నాది అనుకుంటున్నావా? ఇది నాదే అనుకుంటున్నావా? ఆలోచించు సహోదరి సహోదరుడా. కళ్ళు నీవి కాదు, కాళ్ళు నీవి కాదు, చేతులు నీవి కాదు, చెవులు నీవి కాదు, తల నీది కాదు. అవయవాల్లో ఒక్క అవయవం కూడా నీదనేదే లేదు. నీదే నీకు కాదు, నీదంటూ నీకేమీ లేదు. ఈ అవయవాలు కానీ, ఈ ఆరోగ్యం కానీ, ఈ ఆయుష్ కానీ, ఈ ఊపిరి, ప్రాణం కానీ, గాలి కానీ, నీరు కానీ, భూమి కానీ, ఆకాశం కానీ, నిప్పు కానీ, అవన్నీ దేవుడి చేతిలో ఉన్నవి. దేవుడి చేతులు నువ్వు కూడా ఉన్నావు. నువ్వు కూడా దేవుడి చేతుల్లో ఉన్నావు. ఒకసారి ఆలోచించండి. నీ స్టేటస్ పెరిగిందని, నీ పొజిషన్ పెరిగిందని, నువ్వు మేధావి అని, నీ ఘనత ఉందని, లేకపోతే నీకు శాలరీ పెరిగిందని, నీకు పోస్ట్ పెరిగిందని నీ జీవితంలో దేవుణ్ణి వెనకేస్తున్నావేమో, దేవుణ్ణి పక్కన పెట్టేస్తున్నావేమో, దేవుణ్ణి తోసేస్తున్నావేమో, బైబిల్ పక్కన నెట్టేస్తున్నావేమో, మందిరాన్ని పక్కన నెట్టేస్తున్నావేమో, ప్రాధాన్యత ఉద్యోగానికి ఇస్తున్నావేమో, ప్రాధాన్యత నీ పదవికి పలుకుబడికి ఇస్తున్నావేమో, నీకున్న లోకంలో ఉన్న స్నేహానికి, బంధానికి, బంధుత్వానికి ఇస్తున్నావేమో, సమాజంలో నీకు ఉన్నటువంటి ఘనతను బట్టి ఘనతకి ఇస్తున్నావేమో, బంధువులు పిలుస్తున్నావేమో, నువ్వు చాలా మంచి పొజిషన్ ఉన్నావు, నువ్వు మంచి ఇల్లు కొనుక్కున్నావు అని నీ గుర్తింపుని ప్రజలు గుర్తించి బంధువులు నువ్వు తప్పకుండా అటెండ్ అవ్వాల్సిందే, నిన్ను అతిథిగా పిలిచాం, చీఫ్ గెస్ట్ గా పిలిచాం, రావాల్సిందే అనగానే నీవు ఐస్ అయిపోయి, అబ్బో నేను చీఫ్ గెస్ట్ నా వాళ్ళకి, ఒకప్పుడు నన్ను అసహించుకున్నారు, ఒకప్పుడు నన్ను లెక్కలేనదిగా చూసావు, ఒకప్పుడు నన్ను చెల్లించుకున్నారు, ఒకప్పుడు నా కుటుంబాన్ని వెలివేశావు, ఒకప్పుడు నన్ను నిర్లక్ష్యం పెట్టారు, ఇప్పుడు వాళ్ళే నన్ను గణించుతున్నారు అని చెప్పి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తావా? ఆ ఘన స్థితిని ఇచ్చిన దేవుడికి నువ్వు ప్రాధాన్యత ఇస్తావా? ఒకసారి ఆలోచించు. ఎవరికి నీ ప్రాధాన్యత? దేవుడికా? నీ ఘనతనిచ్చిన దేవుడిగా, ఘనత ఉందని ప్రజలు ఇచ్చిన గుర్తింపుగా నువ్వు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఆలోచించండి. ఈరోజు నీ జీవితాన్ని గమనించండి. వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు, నువ్వు లేకపోతే పని జరగదు అంటారు. అయినా సరే నాకు ఆదివారం కుదరదు, ఇప్పుడే ఈరోజే ఇక్కడే విజయం చేయమంటే, రాజీనామా చేయమంటే, వదిలేయమంటే ఉద్యోగాన్ని వదిలేసి నా దేవుడు నా సన్నిధికి వెళ్ళాలి. నేను నా దేవుడికే ఈ పోస్ట్ ఇచ్చాడు, నా దేవుడే ఈ స్థితిని ఇచ్చాడు, నా దేవుడే ఈ ఆరోగ్యం ఇచ్చాడు, నా దేవుడే నాకు ఈ అందాన్ని ఇచ్చాడు, నా దేవుడే నాకు ఈ భార్యని ఇచ్చాడు, నాకు ఈ భర్తని ఇచ్చాడు, నాకు ఈ కొడుకుని ఇచ్చాడు, నాకు ఈ కూతుర్ని ఇచ్చాడు, నాకు ఈ స్థితిని ఇచ్చాడు. ఈ బలము దేవుడు ఇచ్చింది, ఆరోగ్యం దేవుడు ఇచ్చింది. 2020 అక్టోబర్ నెల చివరి ఆదివారం బతుకున్న వాళ్ళు 2021 అక్టోబర్ నెల చివరి ఆదివారం 31వ తారీఖు లేరు. ఏమయ్యారు అంటే వాళ్ళు కూడా మా అంతోళ్ళు లేరు అనుకున్నారు కొంతమంది. అందులో కాదు, మా అంతోళ్ళు లేరు, మాకే సకల విద్యలో ప్రావీణ్యులు అయ్యా, మాట్లాడడానికి రమ్మన్నారు పెద్దలు కూర్చుంటానికి. ఓకే, నేను పెద్దని, నేను బాగా మాట్లాడగలుగుతాను, అందుకే వాళ్ళని పిలిచారు రమ్మని మాట్లాడటానికి. చర్చి మానేసి, ప్రార్థన మానేసి, దేవుని పక్కన పెట్టి నువ్వు వాళ్ళకి తీర్పు దృష్టికి వెళ్తావా, వాళ్ళకి న్యాయం దృష్టికి వెళ్తావా, వాళ్ళ మధ్యలో పెద్ద మనిషి కూర్చొని వాళ్ళ సమస్య పరిష్కరించడానికి వెళ్తావా?
నిన్ను పెద్ద మనిషిగా చేసిందెవరు? దేవుడు. నీకు చదువు ఇచ్చిందెవరు? దేవుడు. నీకు అందం ఇచ్చిందెవరు? దేవుడు. నీకు వస్త్రం ఇచ్చిందెవరు? దేవుడు. ప్రజల ముందు నేను నిలబెట్టిన త్వరగా చేసిందెవరు? దేవుడు. ఒకప్పుడు నీ బతుకు, నీ జీవితం తోక, ఒకప్పుడు నీ బతుకు వెనకబడిపోయిన స్థితి, నీచ స్థితి, దుస్థితి, పేద స్థితి, లేని స్థితి, బలహీన స్థితి, గుర్తింపు లేని స్థితి, మంచాన పడిన స్థితి. ఇప్పుడు ఏ స్థితి? సకల విద్యలో ప్రావీణ్యుడువా? ఇప్పుడు మాట్లాడేందుకు ప్రావీణ్యుడువా? ఇప్పుడు మంచి ఉద్యోగం సంపాదించుకున్నవాడువా? నెలకి 10,000 సంపాదిస్తున్న స్టేటస్ ఉన్నవాడువా? నెలకి 30,000 సంపాదించే స్టేటస్ ఉన్నవాడువా? నెలకి వాళ్ళని మాయ చేసి, మంత్రం చేసి, అత్యాధి చేసి 50,000 సంపాదించే స్టేటస్ ఉన్నవాడువా? 40,000 దాచుకునేవాడువా? 35,000 దాచుకునేవాడు, బ్యాంకులో జాగ్రత్త చేసుకునేవాడువా? అదేనా నీ తెలివి? అదేనా నీ గొప్పతనం? అదేనా నీ మేధాశక్తి? అదేనా నీ శాస్త్రవేత్తగా నువ్వు చేస్తున్న పని? సహోదరి సహోదరుడా, ఆలోచించు. నువ్విచ్చే కానుక, నువ్విచ్చే దశంభాగం దేవుడికి ప్రాధాన్యత అనుకుంటావేమో. దేవుడికి ప్రాధాన్యత నువ్వు. మోషే గారు ప్రజల మీద రాజయోగంలో ఉన్నా కూడా ఎబ్రీలు ఏమనంటే ఊరుకునేవారు కదా, జమ్మని మీదకి వెళ్ళేవాడు వాళ్ళ మీదకి స్పీడ్గా. వెంటనే 40 సంవత్సరాలు ఐగుప్తులో ఫరో ఇంట్లో పెరిగాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు పెరిగాడమ్మా? 40 సంవత్సరాలు. ఆయన భూమి మీద ఉంది 120 సంవత్సరాలు. మొదటి భాగం ఏంటి తెలుసా? మనం దేన్ని బట్టి అది చేయించకూడదు. ఫస్ట్ మోషే గారు రాజు కొడుకు ఇంట్లో, రాజు కుటుంబంలో పెరిగినా కూడా ఎబ్రీ స్త్రీలన్నా, ఎబ్రీ పురుషులన్నా, ఇశ్రాయేలు ప్రజలంటే ఆయనకు మక్కువ, ఆయనకి ఇష్టం. తగ్గించుకుని వాళ్ళు సంరక్షించే క్రమంలో ఉన్నాడు, వాళ్ళకి సంరక్షించే క్రమంలో ఉన్నాడు. ఈ క్రమంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆటంకం ఎదురొచ్చింది. పాయింట్ 2, ఇది రెండవ విషయం. మొదటి విషయం, దేన్ని బట్టి నువ్వు అతిశయించుకోండి. నీ స్టేటస్ ఎంత పెరిగినా చెప్పండి. మొదటి విషయం ఏంటమ్మా? నీ స్టేటస్, నీ సకల విద్యలు ప్రావీణ్యురాలివి, కానీ దేవుడికి వచ్చినప్పుడు అది ఆ విధి దాకి దేవుడిని కాదు, నీ ప్రావీణ్యత, నీ జ్ఞానం, నీ చదువు, ఆ ఉద్యోగం దాకి, ఆ పోస్ట్ దాకి నువ్వు అంతే. ఆ జీతం కాబట్టి పోస్ట్ నయం చేయాలి అంతే. ఆ పోస్ట్ అయిందా, ఆ ఉద్యోగం అయిందా, చర్చికి వచ్చావా, సమాజంలోకి వచ్చావా, ఆ మైకులోంచి ముందు ఎక్కడి నుంచి బయట రావాలి? నేను గొప్పవాడిని, మైకులోంచి బయటికి రా. నువ్వు గొప్పదాన్ని అని బయటికి రా. నేను ఇల్లు కట్టేశాను, బయటికి రా. నేను వెనక మూటలు దాచేశాను, బయటిగా. అక్కడ నుంచి బయటికి రా. అతిశయించు మాకు ఉన్నదాన్ని బట్టి. అతిశయించు మాకు. నీకు ఏది రాదు, ఏం తీసుకురాలేదు ఈ లోకంలోకి, ఏం తీసుకెళ్ళావు, ఎలా వచ్చావు, వెళ్ళిపోతావు. గమనించు సహోదరి, మొదటి విషయం. రెండో విషయం చూద్దాం. ఈయన కాపాడుకునే ప్రక్రియలో, ఇజ్రాయెల్ కాపాడుకునే ప్రక్రియలో ఆయన మీద ఒక పరిస్థితి ఎదురైంది, ఆయన మీద ఒక నష్టం ఎదురైంది, ఆయన మీద ఒక కష్టం ఎదురైంది. చూద్దాం. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం నుంచి 29వ చదువుతున్నాం. రెండో పాయింట్ చూడండి అమ్మా. మోషే ఆ మాట విని పారిపోయి, ఇజ్రాయెల్ ప్రజలు కాపాడే ప్రక్రియలో ఆయనకి ఇంపు వచ్చింది. ఆయన పట్టుకుంటారేమో అని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశి అయి ఉండి, మిద్యాను దేశములో పరదేశిగా ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 2 కుమారుల్ని కన్నారు. 40 ఏళ్లైన పిమ్మట, చాలయ్యా, మళ్ళీ మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు ఉన్నారు. చెప్పండి, 240. ఇప్పుడు మిద్యాను దేశం ఎన్నో ఉన్నదమ్మా? మళ్ళీ చెప్పండి. ఆ మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు ఏం చేశారు? నిర్గమాకాండమయ్యా 3వ అధ్యాయము 1వ వచనం. మిద్యాను దేశంలో పెళ్లి చేసుకున్నారు. సిఫోరా భార్య, 2 కొడుకులు. అయితే ఆయన 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో పెళ్లి చేసుకున్న పిల్లలకంటేనే ఇంకేమైనా చేశాడు ఆయన గారు, మోషే గారు. చూద్దాం. తల్లి చెల్లి, నిర్గమాకాండమమ్మ 3వ అధ్యాయం 1వ వచనం అయ్యా. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు. చాలయ్యా, గొర్రెలు కాసేవాడు, మందని మేపేవాడు. హల్లెలూయా. అందులో వెనకాలే దీని చూడండి. హల్లెలూయా, గట్టిగా చెప్తా. హల్లెలూయా. రెండోది, మందని మేపాడు ఆయన. 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడు. మేపడం చేసిన పని. ఒక కాపరి, గొర్రెల కాపరి కావచ్చు, పశువుల కాపరి కావచ్చు, ఏ జంతువుల్ని
పోషించే ఏ జంతువులు కాపలా కాసే కాపరైనా కాపరి జంతువులు కాపలా ఉండేటువంటి కాపరి చేయాల్సిన పని ఏం తెలుసా? వాటిని మేపటం. హల్లెలూయా. రెండోది 40 సంవత్సరాలు మిద్యాను దేశంలో మేపడం నేర్చుకున్నాడు ఆయన. మేపడం